కూలీ మూవీలో లోకి దాచిపెట్టిన ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ఆ క్యారెక్టర్ని ఎందుకు దాచిపెడుతున్నారు? ఇప్పుడున్న స్టార్సే చాలు బాబోయ్ అంటుంటే మరి ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఆ స్టార్ హీరో పేరేంటి? లోకి మామ ఏం ప్లాన్ చేయబోతున్నావు సామి? ఇంతకీ ఎవరా స్టార్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ మరో 4 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన రజనీ జైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కూలీ మూవీతో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో కొంచెం సేపట్లో చెప్తా, వెయిట్ చేయండి. తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసింగ్ కంపెనీ సన్ పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్నటువంటి మూవీ కూలీ. ప్రొడ్యూసర్ కళానిధి మారన్ 350 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించారు. కాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఇక గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే మోనికా స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇలా ఈ మూవీలో భారీ కాస్ట్ యాక్ట్ చేయడం మూలంగా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్కి వెళ్ళిపోయాయి. ప్రజెంట్ కూలీ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. కూలీ మూవీలో నటించిన స్టార్ కాస్ట్ గురించి, టాప్ టెక్నీషియన్ల గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా అలరిస్తుందని కూడా హామీ ఇచ్చారు రజనీ. ముఖ్యంగా అక్కినేని నాగార్జున విలన్ క్యారెక్టర్ బాగా మెప్పిస్తుందని అన్నారు. దాంతో సినిమాపై కింగ్ రోల్పై ఇంకా హైప్ పెరిగింది. కానీ లేటెస్ట్గా కూలీ మూవీలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే అందరూ యాక్టర్స్ గురించి చెప్పినటువంటి రజనీకాంత్ అండ్ మేకర్స్ శివకార్తికేయన్ గురించి మాత్రం ఎందుకు చెప్పలేదు? కానీ స్ట్రాంగ్ బజ్ మాత్రం క్రియేట్ అయింది. రజనీకాంత్ అండ్ యంగ్ ఏజ్ లుక్లో శివకార్తికేయన్గా కనిపిస్తారని కూడా అంటున్నారు. ఇప్పటికే మాస్టర్ మూవీలో లోకేష్ కనగరాజ్ భవానీ క్యారెక్టర్లో టీనేజ్లో ఒకరని, పెద్దయ్యాక విజయ్ సేతుపతిని చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అలాగే రిపీట్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ బజ్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. కంప్లీట్గా స్టార్ కాస్ట్ని అండ్ అనౌన్స్ చేసినటువంటి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీ యూనిట్ శివకార్తికేయన్ క్యారెక్టర్ని ఎందుకు దాస్తున్నారని కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏదేమైనా దీనిపై స్పష్టత రావాలంటే ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ మూవీ దాదాపు 550 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ను చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ ఓ పెద్ద ఎసెట్గా మారుతుంది. అయితే ఈ స్టార్ హీరో టాపిక్ ఎందుకు వచ్చింది అని టాక్ రావచ్చు. లేటెస్ట్గా కూలీ ప్రమోషన్స్లో భాగంగా కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు టీం అందరూ కలిసి. సో ఆ టీంలో ఒక్కొక్క యాక్టర్ గురించి వాళ్ళ ఇన్స్టా ఐడీస్ మెన్షన్ చేస్తూ వచ్చారు. లాస్ట్ క్లైమాక్స్లో శివకార్తికేయన్ అని ఒక చిన్న ట్యాగ్ లైన్, అంటే లాస్ట్లో ఆయన ఐడి పెట్టేసరికే ఇప్పుడు ఈ బజ్ చాలా గట్టిగా ఉందని కూడా వినిపిస్తుంది. అంటే ప్రమోషన్స్లో కానీ అండ్ లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా కనిపించిన శివకార్తికేయన్ ఒక క్యామియో, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది కూలీ మూవీలో. బట్ అందుకోసమనే ఆడియన్స్కి బిగ్ స్క్రీన్పై ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి శివకార్తికేయన్ క్యారెక్టర్ని హైడ్ చేశారు లోకి అని కూడా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో చూసింది నథింగ్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ సినిమాలో వేరే ఉంటుంది అని కూడా లోకి చెప్పారు. దీంతో ట్రైలర్ చూసిన వాళ్ళంతా కూడా ఇది జస్ట్ హైప్ని పెంచడానికి ఎక్కువగా ప్లస్ అవుతుంది కాబట్టి స్టోరీని అంతా దాచిపెట్టి లైట్గా అలా ఒక శాంపుల్ వదిలారు. సినిమా చూసాక ఆ ఫీల్ ఇంకా డెఫినెట్గా కలుగుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం ట్రైలర్ తోటి కొంచెం డిసప్పాయింట్ చేశారన్నా కానీ, బట్ ట్రైలర్లోది కాదు, అసలు మ్యాటర్ అంతా సినిమాలో ఉంది. సినిమా చూస్తేనే మీకు హై ఇస్తుంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ హైప్, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ ఉంది, కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ట్రైలర్ చాలా చాలా హైప్ తీసుకొచ్చింది, బట్ సినిమాలోకి వెళ్తే అక్కడ ఏమీ లేదు. సో అందుకోసం కొన్ని సినిమాలకు ట్రైలర్లు ప్లస్ చేస్తాయి, కొన్ని సినిమాలకు మైనస్ చేస్తాయి. బట్ సినిమా ట్రైలర్ కంటే సినిమా బాగుంటే మాత్రం ఆ సినిమా డెఫినెట్గా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. బట్ ఇలాంటి ఒక ఆలోచనతోటే ఆ ట్రైలర్ని అలా కట్ చేసి పెట్టారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి శివకార్తికేయన్ రజనీ క్యారెక్టర్ ప్లే చేస్తే అది కూడా యంగేజ్లో ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇది ఒక ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. సో ఓవరాల్గా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టార్సే సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా శివకార్తికేయన్ తెచ్చావేంటి మామ అని ఫ్రెండ్లీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ ఆగస్ట్ 14న డెఫినెట్గా శివకార్తికేయన్ని థియేటర్లో ఆ క్యారెక్టర్లో చూడొచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో మరి ఈ కాంబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.